హలో మిత్రులారా, బహుపదులు అంటే పాలినామియల్స్ యొక్క ఈ వీడియోకి మీకు స్వాగతం. ఈ వీడియోలో మనం కారణాంక సిద్ధాంతం అంటే ఫ్యాక్టర్ థియరం మరియు మధ్యపదం విభజించే విధానం అంటే స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ ఉపయోగం గురించి కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు పరిష్కరిస్తాం. అయితే పదండి ప్రారంభిద్దాం. ఒకవేళ x క్యూబ్ బహుపదులు p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x ఘాతం 3 మైనస్ 2x ఘాతం 2 ప్లస్ 4x యొక్క కారణాంకం అయితే ఈ బహుపదుల యొక్క శూన్యం ఏమిటి? మిత్రులరా, ఈ ప్రశ్నకు సమాధానం ప్రశ్నలోనే ఉంది. మనం దానిని పూర్తిగా పరిష్కరించాల్సిన అవసరం లేదు. మీరు వీడియోను ఆపి ఈ ప్రశ్నకు సమాధానం గురించి ఆలోచించవచ్చు. ఇక్కడ మనం ఈ విధంగా కూడా చెప్పవచ్చు, ఈ బహుపదుల యొక్క కారణాంకం x లేదా x మైనస్ 0 సమానమని కూడా. మరియు కారణాంక సిద్ధాంతం ప్రకారం ఇది శూన్యం అంటే 0 అవుతుంది. మీరు p ఆఫ్ 0 విలువను కూడా చూడవచ్చు, 0 వస్తుందా లేదా అని. ఇప్పుడు తదుపరి ప్రశ్న తీసుకుందాం. ఇచ్చిన బహుపదిని మధ్యపదం వేరు చేసే విధానంతో పరిష్కరించండి. స్నేహితులారా, ఇక్కడ మధ్యపదం లేనేలేదు. మనం దీన్ని ఇలా కూడా రాయగలమా? x ఘాతం 2 ప్లస్ 0x మైనస్ 4. అవును, మధ్యపదం యొక్క గుణకం 0 మరియు స్థిరాంకం -4. అంటే మనకు లబ్ధం 4 మరియు మొత్తం 0గా ఉండే రెండు సంఖ్యలు అవసరం. మిత్రులారా, ఆ సంఖ్యలు +2 మరియు -2 కావచ్చా? అవును. ఈ ప్రశ్నకు పరిష్కారం క్రింది విధంగా ఉంటుంది. దీంతో ఈ వీడియోను మనం ముగిస్తాము. ఈ వీడియోలో మనం కారణాంక సిద్ధాంతం మరియు మధ్యపదం వేరు చేసే విధానం యొక్క ఉపయోగంతో కొన్ని సంబంధిత ఆసక్తికరమైన ప్రశ్నలను పరిష్కరించడం నేర్చుకున్నాం. ధన్యవాదాలు.